సెప్టెంబర్ 5 గురువుల దినోత్సవం. అసలు చరిత్రను కప్పెట్టి అబద్ధ ప్రచారాలతో సాగుతున్నదే ఈ ఉపాధ్యాయుల దినోత్సవం. అంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జన్మదిన సందర్భాన్ని మనము ఈ ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. కానీ సర్వేపల్లి రాధాకృష్ణ గారు విద్య కోసం ఎటువంటి పోరాటం చేశారు, ఎవరికి విద్యను అందించారు, భారతదేశంలో ఉన్న మెజారిటీ పీపుల్ అయినటువంటి బలుగు బలహీన వర్గాల కోసం ఎటువంటి విద్యను అందించారు, విద్య కోసం, స్త్రీల కోసం ఎలాంటి పోరాటాలు చేశాడు అనేది మనకు ఈ చరిత్ర తెలుసుకోవాలి. చూసుకుంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఒక బాపనోడు, ఒక బ్రాహ్మణైన కావున ఆ నిజమైన చరిత్రను దాచిపెట్టి ఈ బాపనాయనలో పెత్తనం సాగాలని ఈయన పేరు మీదుగా గురువుల దినోత్సవం అని కొనసాగించారు. కానీ ఈ చరిత్రను ఎవరు తెలుసుకోలేకపోయారు. భారతదేశానికి నిజమైన ఉపాధ్యాయుల దినోత్సవం ఎప్పుడంటే మహాత్మా జ్యోతిరావు పులే గారు, సావిత్రిబాయి పులే గారు వారి యొక్క పుట్టినరోజును మనము గురువుల దినోత్సవం జరుపుకున్నప్పుడే నిజమైన గురువుల దినోత్సవం జరుపుకోవాలి, వారిని స్మరిస్తూ. ఎందుకంటే మహాత్మా జ్యోతిరావు పులే గారు, సావిత్రిబాయి పులే గారు వీరు చేసినటువంటి విద్య కోసం చేసినటువంటి పోరాటం అంతా ఇంత కాదు. వారి జీవితాన్ని త్యాగం చేశారు. వారి పిల్లల్ని కనకుండా బడుగు బలహీన వర్గాల కోసం వారి పిల్లలుగా భావించి వారికి విద్య నేర్పుతూ వారి అజ్ఞానంలో నుంచి విజ్ఞానంలో నడిపించినటువంటి మహానీయులు ఈ మహాత్మా జ్యోతిరావు పులే గారు, సావిత్రిబాయి పులే గారు. స్త్రీల హక్కుల కోసం, స్త్రీల విద్య కోసం పోరాడినటువంటి మహనీయులు. సర్వేపల్లి రాధాకృష్ణ ఏం చేశారు? స్త్రీల హక్కుల కోసం పోరాడా, స్త్రీల విద్య కోసం పోరాడా, బడుగు బలహీన వర్గాల కోసం వారి పేదరికాన్ని ప్రశ్నించాడా, వారికి విద్యను అందించాడా అనేది క్వశ్చన్ వేసుకుంటే చూసుకుంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆయన జన్మదినాన్ని మనం గురువుల దినోత్సవంగా జరుపుకున్నాం. కానీ ఆయన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు, పేద ప్రజలకు ఎటువంటి విద్యను అందించింది కానీ, ఎటువంటి పోరాటాలు చేసింది కానీ, ఎటువంటి ప్రశ్నించింది కానీ ఏమీ లేదు. ఎందుకంటే భారతదేశంలోని అనాదిగా వస్తున్నటువంటి బ్రాహ్మణుల పెత్తనం వారి యొక్క పేరే పెత్తనంలో ఉండాలని ఆయన పేరును ఆయన కొంచెం చదువుకున్నాడని, అది కూడా పిహెచ్డి చేసి వేరే వారి యొక్క థీసిస్ను కాపీ కొట్టి పాస్ అయ్యాడనే ఆరోపణలు ఉన్నాయి. అది చరిత్ర తెలుసుకోలేకపోతున్నాం మనం. అంటే ఈయన బాపనోడు అవుట్లో మనము ఈయన పేరు మీద మనం గురువుల దినోత్సవం జరుపుకున్నాం. కానీ నిజంగా మనము భారతదేశంలో నిజమైన ఉపాధ్యాయులు ఎవరంటే మొట్టమొదటగా మహాత్మా జ్యోతిరావు పులే గారు, సావిత్రిబాయి పులే గారే. వీరి యొక్క జన్మదిన వేడుకలను మనము గురువుల దినోత్సవంగా జరుపుకోవాలి. కానీ ఇలా మనం చరిత్రను కప్పిపెడితే అబద్ధాలు అవే మనము అనాదిగా గుడ్డిగా పాటించాల్సి వస్తుంది. అంటే ఈ మహనీయుల యొక్క ఈ పేద ప్రజలు విద్య లేక వారి యొక్క పేదరికంలో బతుకుతున్న కాలంలోని వారిని చేరదీసి వారికి సపరేట్గా ఒక పాఠశాలను ఏర్పరిచి వారికి ఎటువంటి ఫీజు తీసుకోకుండా వారి ఇంటినే ఒక పాఠశాలగా మార్చి వారికి విద్యను అందించినటువంటి గొప్ప మహనీయులు సావిత్రిబాయి పులే గారు, మహాత్మా జ్యోతిరావు పులే గారు. జ్యోతిరావు పులే గారు బీసీ కులస్తుడైన కానీ, ఎటువంటి అణగారిన వర్గాలైనా కానీ, షెడ్యూల్ అయినా, ట్రైబల్ అయినా, ఎటువంటి వారినైనా చేరదీసి వారికి విద్యను అందించినట్టు గొప్ప మహామనిషి. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న బీసీ యువత మహాత్మా జ్యోతిరావు పులే గారి గురించి ఆయన రాసినటువంటి గులంగిరి పుస్తకం గురించి తెలుసుకోవాలా. ఎందుకంటే మెజారిటీ ప్రజలు బీసీలే కావున మహాత్మా జ్యోతిరావు పులే గారు, సావిత్రిబాయి పులే గారు వీరి యొక్క చరిత్ర తెలుసుకున్నాడే మన భారతదేశం యొక్క చరిత్ర ఆయన రాసిన పుస్తకాల్లో ప్రతిదీ ఉంటుంది. అంటే ఆయన ఎవరి కోసం ప్రశ్నించాడు, ఈ బడుగు బలహీన వర్గాల కోసం ఎలాంటి విద్యను అందించాడు, ఎటువంటి ప్రశ్న అందించాడు, బ్రాహ్మణ యొక్క వారి యొక్క దొంగచాటు రహస్యాలను ఎలా కనిపెట్టాడు అంటే మన ఈ మహనీయులు చేసిన భారతదేశంలోని మెజారిటీ పీపుల్ అయినటువంటి బడుగు అణగారిన వర్గాల కోసం వారి కోసమే నిత్యం ప్రశ్నించాడు, పోరాడారు, వారి జీవితాన్ని అంకితం చేశారు. కావున మనము మహనీయుల గురించి మనము ఇటువంటి పుస్తకాలు చదవాలి, మహనీయుల గురించి తెలుసుకోవాలి. అప్పుడే మనము ఏంటి చరిత్ర, నిజమైన చరిత్ర అనేది ఏర్పడుతుంది. అంటే ఇది కూడా ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జయంతిని మనము గురువుల దినోత్సవం జరుపుకున్నాం. కానీ ఈ చరిత్ర తెలియకపోతే అంటే అప్పట్లోని పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు భారతదేశంలోని మొట్టమొదటి విద్యావంతులైన కానీ ఉపాధ్యాయులైన కానీ వారి చరిత్రను కప్పెట్టి ఈయన పేరు మీద గురువుల దినోత్సవం జరపడం ఎంత ఘోరం అనేది ఆలోచించండి. అందరికీ తెలుసు దేశమంతటా వారి యొక్క విద్య గురించి. కాకపోతే వీరు బ్రాహ్మణులు, బాపన్లు వారి యొక్క పెత్తనం సాగాలని వీరి యొక్క పేరేపించుకొని దొంగచాటున వీరి యొక్క ప్రచారం అంటే బ్రాహ్మణులే మొత్తం పుస్తకం నిండా చూసుకున్నా కానీ వారి యొక్క ప్రచారమే చేసుకున్నారు. కానీ మహనీయుల పేర్లు మహాత్మా జ్యోతిరావు పులే గారు, సావిత్రిబాయి పులే గారు, రామాబాయి, అంబేద్కర్, పెరియారు, బుద్ధుడు వీరి యొక్క చరిత్రను కప్పెట్టి వీరి చరిత్రను కల్పించుకున్నారు. కావున చెప్పొచ్చేది ఏంటంటే మన
భారతదేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు మహాత్మా జ్యోతిరావు పులే గారిని చదవాలి, సావిత్రిబాయి పులే గారిని చదవాలి. వీరి యొక్క జన్మదిన వేడుకలను మనము గురువుల దినోత్సవంగా జరుపుకోవాలి.